సో వీకెండ్ కాబట్టి కాస్త బయటికెళ్ళాను ఫ్రెండ్స్. సో ఇంట్లో కొన్ని ఐటమ్ అవసరం వచ్చిందనమాట. సో మేమైతే ఆలోచించుకున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలని. సో మా హస్బెండ్ ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడు. ఇక్కడైతే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఐటమ్స్ మాత్రం. సో నేను మాత్రం యాక్చువల్లీ నా దగ్గర ఇంట్లో అనమాట చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి, చిన్న చిన్న భగవానాస్ ఉన్నాయన్నమాట. చాలా తక్కువ కేజీస్ ఉన్నాయన్నమాట. సో నేనేమనుకున్నానంటే కాస్త తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, మనకి ఫ్యూచర్ యూస్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను ఏం చేశానంటే చక్కగా ఈ స్టీల్ షాపుకి ఇంకా బౌల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు ఇక్కడ చాలా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట, మనకు కావాల్సిన క్వాంటిటీ ఉన్నాయన్నమాట. సో నేను మాత్రం లోపలికి వచ్చేసాను, చక్కగా అన్నీ చూస్తున్నాను అనమాట. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని సైజులు ఉన్నాయి, మనకి ఏ సైజ్ కావాలన్నా ఇక్కడ అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. సో నాకు మాత్రం అనుకున్నాను నేను కరెక్ట్ ప్లేస్కి వచ్చానబ్బా సో అని. నేను ఒక్కొక్కటి అతను చూపించాడు, నాకు ఒకటి 5 kg బౌల్గా అవసరం ఉండే ఫ్రెండ్స్. సో అతను చూపించాడు. యాక్చువల్లీ కింద మందం ఉండాలి అంటున్నారు, కానీ ఫ్రెండ్స్ కింద మందం ఉన్నా లేకున్నా ఫ్రెండ్స్ మనము వండితే మాత్రం ఏదైనా మాడిపోతుంది ఫ్రెండ్స్. సో నేనైతే చూస్తున్నాను అనమాట. సో నాకైతే ఈ స్టైల్ అనమాట చాలా నచ్చింది. ఈ స్టైలు ఆ డాట్స్ ఉండడం బౌల్ చాలా నచ్చింది. సో అది తీసి పెట్టి కాస్త ఇంకా లోపలికి వెళ్ళాను అనమాట నేను. చాలా బాగుంది అసలు, మనకి ఏది కావాలని ఇక్కడ తీసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చెప్పాలంటే. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంకా ఏమైనా టిఫిన్ బాక్సెస్ ఉన్నాయా, మా బాబుకి టిఫిన్ బాక్సెస్ కావాలని మొత్తం వెతికాను అసలు. ఇంకా మనకి ఇంకా ఏం కావాల్సిన ఏ ఐటెం కావాలన్నా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, మనము కిచెన్లోకి మనం యూజ్ చేసే ఐటమ్స్. సో నేను ఇంకా వెళ్ళేసి ఇంకా ఏమేం కావాలో అన్నీ చెక్ చేశాను. చాలా బాగున్నాయి అసలు, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, హోల్సేల్ ప్రైస్ అనమాట. నాకు మాత్రం చాలా నచ్చినాయి. యాక్చువల్లీ మనం ఏమి కావాలన్నా ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మీకు అసలు మనము ఇది కావాలి అని అంటే అక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు. సో అంతా చెక్ చేశాను. సో బౌల్స్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. అసలు ఒక్క బౌల్ కాదు, ఇంకో బౌల్ కూడా నాకు చాలా నచ్చింది. సో నేను ఆ బౌల్ కూడా తీసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా కావాలంటే స్టీల్ టిఫిన్ కావాలనుకున్నాను. స్టీల్ టిఫిన్ అంటే చాలా పెద్ద సైజు ఉంది, మా బాబు కోసమని అనుకున్నాను. సో ఆ స్టీల్ టిఫిన్ మాత్రం నేను, ఎందుకంటే సైజ్ చాలా పెద్దగా ఉండే ఫ్రెండ్స్, దాంట్లో చిన్న సైజు లేవన్నమాట. సో నేను ఆ సైజ్ తీసుకోలేదు. తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే అంతా చక్కెర కొట్టి చూస్తున్నాను అనమాట. సో ఒక దగ్గర నేను చూసాను ఫ్రెండ్స్ నేను. సో మన పెద్ద బౌల్స్కి మన చిన్న చిన్న గంటలు పనికి రావన్నమాట. సో నేనేం చేశానంటే ఏమైనా పెద్ద స్పూన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయని చూశాను. సో ఈ నెట్ది తీసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్, ఈ స్ట్రెయినర్. సో కానీ నాకు నచ్చినట్టు లేదు ఇది స్ట్రెయినరు. తర్వాత నాకు అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, పెద్ద స్పూన్స్ పైన పడిందనమాట. సో చూస్తున్నారా, ఇది కేజెస్ లానే ఇస్తారు కదా ఫ్రెండ్స్. సో కేజెస్ లాగా చూసుకున్నాము. అస్సలు ఇక్కడ ఇతను నుంచున్నాడు చూపిస్తున్నాను కదా, బౌల్స్ మాత్రం ఎలా ఎత్తేస్తున్నాడు అంటే పెద్ద సౌండ్ వస్తుంది ఫ్రెండ్ బౌల్స్ అని. అసలు ఎందుకు అలా ఎత్తేస్తున్నావు అంటే మాకు అలవాటే అంటున్నాడు. నా చెవులు మాత్రం గిల్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూస్తున్నారా, నేను పెద్ద స్పూన్ కూడా తీసేసుకున్నాను అనమాట, 2 బౌల్స్ దానిపైన డక్కన. తర్వాత పెద్ద స్పూన్ కూడా తీసేసుకున్నాను. సో నేనైతే గుడ్ పర్చేస్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత అతను అడిగాడు మీ పేరు రాయాలా అని అడిగాడు. సో అతని పేరు కూడా రాశాడు ఫ్రెండ్స్ నా పేరే రాపించుకున్నాను ఫ్రెండ్స్ దానిపైన, చూస్తున్నారా. సో మా హస్బెండ్ అన్నాడు నీ పేరే రాపించేసుకో అని చెప్పారు. తర్వాత రాపించేసుకున్నాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, 2 బౌల్స్ బాగున్నాయా ఫ్రెండ్స్, నాకు మాత్రం చాలా నచ్చాయి, తెగ నచ్చేసాయి అన్నమాట. సో తర్వాత ఆయన మనకి పేరు వేసేసి కవర్లో కట్టేస్తే చక్కగా తీసేసుకొని మేము ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. సో నాకైతే రీజనబుల్ షాపింగ్ నేను చేశానని అనిపించింది. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆ బౌల్స్ తీసుకొని ఇంకా నేను బయలుదేరిపోయాము. సో యాక్చువల్లీ మేము లంచ్ చేయకుండా వెళ్ళిపోయాము, ఆకలి అవుతుంది ఒక దిక్కు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఎండ మాత్రం ఎక్కువ లేదు కానీ వేడిగా అనిపిస్తుంది. సో ఏం చేసామంటే ఐటమ్స్ తీసుకొని మేము బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. సో చక్కగా మేము వచ్చింది ఎక్కడికంటే తెలుసా, చూస్తున్నారా
మేము వచ్చింది చిన్నగా ఈ హోటల్కి అనమాట, చిన్న రెస్టారెంట్ ఫ్రెండ్స్. ఇది టిఫిన్ సెంటర్ అనమాట. సో ఆ టైంకి నేను టిఫినే తినాలి అని అనుకున్నాను, టిఫిన్ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. సో చక్కగా పూరి ఆర్డర్ చేశాను. మా హస్బెండ్ మాత్రం నాకేమొద్దు అనుకుంటూ కూర్చున్నాడు. సో ఆయనకి మాత్రం ఒక జ్యూస్ ఆర్డర్ చేశాడనమాట, చేసుకున్నాడు. సో నేను కాస్త ఆ పూరి తినేసి చక్కగా నెమ్మదిగా కూర్చొని ఫ్రెండ్స్ పూరి తినేసి తర్వాత మేము చక్కగా ఇంటికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, బాగుంటుంది ఇక్కడ కూడా పూరి. అసలు చాలా చాలా దూరం అది. ఆ దూరంగా మళ్ళీ ఆ డ్రైవింగ్ చాలా అలసట అనిపించింది ఫ్రెండ్స్. ఒక విధంగా చెప్పాలంటే చాలా అలసట అనిపించింది. సో నేను మాత్రం పూరి తినేసి నేను పైనాపిల్ జ్యూస్ తీసేసుకొని చక్కగా మళ్ళీ మేము బయలుదేరిపోయాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంకా ఇది అన్నమాట ఫ్రెండ్స్. సో నాకు మాత్రం నా బౌల్స్ మాత్రం సూపర్గా నచ్చాయి. సో నాకు కుకింగ్ ఇష్టం కాబట్టి నేను బౌల్స్ ఎంత రేట్ ఉన్నా నేను తీసేసుకున్నాను. నాకు పెద్ద క్వాంటిటీ బౌల్స్ కావాలి కాబట్టి నేను బౌల్స్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు చక్కగా చూపిస్తాను, చూడండి. ఇంటికి వచ్చేసాను అనమాట. సో బౌల్స్ తీసి చూపిస్తున్నాను. 2 డక్కన్స్, దానిపైనకి డక్కన్స్ అనమాట. తర్వాత ఈ బౌల్స్. సో ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఒకటి ఏమో ఇది 5 kgs తీసుకున్నాను. తర్వాత ఇంకోటి నేను నార్మల్గా తీసుకున్నాను, ఒక 3 kgs తీసుకున్నాను. నాకు ఎందుకో నచ్చింది కాబట్టి ఇంకోటి కూడా తీసుకున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, మీరు నచ్చాయా మీకు ఫ్రెండ్స్? మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్, ఇవి వర్త్ అనమాట. నేనైతే వర్త్ షాపింగ్ చేస్తానని అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చితే ఇలాంటిది ట్రై చేయండి మీరు ఇంట్లో కోసం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇవి చాలా బాగుంటాయి. ఇవి మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం. సో నాకు మాత్రం చాలా నచ్చాయి ఫ్రెండ్స్. మీకు నచ్చాయా లేదా కమెంట్ చేయండి. ఇది అన్నమాట నా షాపింగ్. సో తర్వాత పెద్ద స్పూన్ది కూడా మీకు చూపిస్తున్నాను. తప్పక ఇది మీరు పెద్ద బౌల్ తీసుకున్నప్పుడు ఈ పెద్ద స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్, మనకి ఈజీగా ఉంటుంది కలపడానికి. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఎలా ఉంది? సో ఇది నా బౌల్ షాపింగ్ అన్నమాట.